అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సరం విద్యార్థిని చంద్రశ్వేతశ్రీ అదృశ్యమైంది. కళాశాల ఫీజు కట్టలేదని అందరి ముందు నిలబెట్టి అవమానకరంగా మాట్లాడడంతో చంద్రశ్వేతశ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మీరు కంప్లైంట్ ఇచ్చండి, జిరాక్స్ ఉన్నాను. లొకేషన్ వీడియోస్ కూడా పంపించాను డాక్టర్. శ్వేతశ్రీ మహతి కాలేజ్ థర్డ్ ఇయర్ ఫామ్ టీచర్ అమ్మాయి మన ఫీజు 20,000 చేసి 4,000 ఫీజు కట్టాను. ఇంకా మిగతా బ్యాలెన్స్ కట్టామంటే తర్వాత అంటే 10వ తేదీ అట్లా కట్టాలనుకుంటున్నాను. డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ గురువారం వెంటనే ఎగ్జామ్ రాకపోతే లేపించి ఎగ్జామ్ రాసి తీసుకుంటాను. అది బాగా హర్ట్ అయ్యి నాకు నేను సూసైడ్ చేసుకోవాలని లెటర్ రాసి కాలేజ్ ఫీజు కోసం అదే ఫీజు కోసం నిలబెట్టేది. ఇంకోటి ఫోటో తీసుకున్నాను, నిలబెట్టి ఖైదీలు తీసాను. దానికి బాగా హర్ట్ అయిందండి. ఫీజు కట్టాను, ఫోటో తీసుకున్నాను. ఆ గౌసియాను బాబా ఇస్తానంటే వాళ్ళు ఎక్కడికి రిటర్న్ చేశాను. కావాలి రాయకుండా నేర్చుకుంటే ఇంటికి నాకైతే మన తర్వాత చెప్పింది అదే రాయకపోతే కూడా పర్లేదు నేను మన కానీ రాసుకోవచ్చు. సబ్మిట్ మిడ్డే కదా ఏమైపోయింది పోరాలి. మన మరుసటి రోజు పోతే కాలేజీ పోతా చెప్పింది. మళ్ళీ పోకుండా మాకు తెలియదు. సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళమ్మ ఫోన్ చేసింది, మామూలు అయిపోయింది రింగ్ అయింది. కానీ మళ్ళీ తర్వాత నాటు అంటే ల్యాబ్లో ఉంటే ఒకసారి తెలియదు, ఒకసారి మామూలుగా ల్యాబ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు పక్కన చెప్తారు మాట్లాడు దానికి సర్లే ల్యాబ్లో ఉంటుంది. సాయంత్రము వాళ్ళమ్మ మీ ఇంటికాడిని ఫోన్ చేయండి, పాప ఇంకా రాలేదు ఆరైపోతాను. అప్పుడు మళ్ళీ మా భార్య సరికి మా పాప అమ్మాయి మిస్ అయిందా నా అడ్రస్ తీసుకున్నాను, పాప నెంబర్ నా నెంబర్. నేను సరే పోయి చూస్తామని మీరు వెళ్ళండి, కూర్చుని రాండి. మా అమ్మాయి పేరు వచ్చేసి శ్వేతశ్రీ చంద్ర. ఇక్కడ మహతి కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతాను. నేను ఫస్ట్ ఇయర్ అమౌంట్ కట్టేసాను, సెకండ్ ఇయర్ కూడా అమౌంట్ కట్టేసాను. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అమౌంట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కోసము ఎగ్జామ్ రాసి అమ్మాయిని పిలిపించి మొన్న అంటే శనివారం 29 తేదీ 40,000 కట్టా సార్. మళ్ళీ బుధవారం వెన్స్డే మళ్ళీ బుధవారం వేపించి ఎగ్జామ్ రాసే మళ్ళీ పిలిపించి ఫోటో తీసి ఇన్సర్ట్ చేసి ఇంటికి పంపించాను. నేనైతే చైర్మన్ మేడం చెప్పాను, నా బిడ్డకు ఎగ్జామ్ రాలేదు మేడం, నా బిడ్డకు చదువు వద్దా మేడం అంటే మీ చేతుల్లో ఉంది. మీరు వీళ్ళు అంతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళైతే మేడం బాబు సార్ ప్రిన్సిపాల్ పిలిపించి ఫోటో తీస్తున్నాను. ఖైదీని ఫోటో తీసినట్టు తీస్తాను మమ్మీ, నాకు చాలా బాధ వేస్తుందంటే మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న, డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారము ఈ రోజు నేను డబ్బులు కట్టేసి పోయి బ్యాలెన్స్
కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ టార్చర్ భరించలేక ఎటు వెళ్ళిపోయింది, ఏమైపోయింది మాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి. ఫస్ట్ 10 లక్షలు వాళ్ళకి పోతుంది. నా బిడ్డ నాకు కావాలి. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను తెచ్చిస్తారా? నా బిడ్డను తెచ్చిస్తారా? నా నష్టం పూడుస్తారా వీళ్ళు? నా బిడ్డ నాకు కావాలి. ఫస్ట్ నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. ఇలా నన్ను ఎక్కడున్నా వచ్చే తల్లి నేను స్కూల్లో పెట్టుకొని చూసుకుంటా. నీ కోసమే నేను బతుకుతున్నా. నువ్వు లేక నేను బతకలేను నాన్న. నేను డాడీ అస్సలు ఉండలేము. 2 రోజులైంది డాడీ నేను చూసాను. కానీ ఎక్కడున్నావు తల్లి? వచ్చే నాకు తట్టుకోలేను. మా డాడీకి చెప్పుకోలేను. మా డాడీకి చెప్పుకునే భయంగా ఉంది నాకు. నా బిడ్డ అంత బాధపడుకొని నేను సూసైడ్ చేసుకుంటాను డాడీ, సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్పేసి లెటర్ రాసి సోఫాలో పెట్టేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ బతుకుందో చచ్చిపోయిందో నాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి. ఎవరు ఒత్తిడి పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు నా బిడ్డ నాకు తెచ్చిస్తారా? ఇప్పుడు నా బిడ్డని 24 గంటలు నేను చూడకుండా బతకలేను. నేను 1 సెకండ్ దూరం ఉంటే కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుంటాను నా బిడ్డని. నేను నా బిడ్డ ఇంట్లో నుండి బయటకు అస్సలు పోదు. కాలేజ్ ఏమో, ఇల్లేమో. ఎప్పుడు పోయిందమ్మా కాలేజీకి? రోజు పోతాను. వాళ్ళు బుధవారం లేసి బిల్లు అడిగినారు, ఫీజు అడిగినారు. ఎగ్జామ్ రాసింది. నా బిడ్డను ఫీజు రాసేటప్పటికి పిలిచి ఫోటో తీసి అడిగినారు. మళ్ళీ అంతే. మళ్ళీ ఫీజు ఉన్నారు. నేను నేరుగా వీళ్ళకు వాళ్ళకి ఎందుకు కడుక్కోవడం చైర్మన్ మేడం చెప్పినాను. చైర్మన్ మేడం అడిగినాను. ఇంకేముందిలే, మా కొంప మునిగిపోయింది, మా కడుపు కాలుతుంది. ఎవరికి చెప్పుకొని నా బిడ్డని తెచ్చిస్తారు. నా బిడ్డని తెచ్చిస్తే వాళ్ళే నాకు దేవతలు, దేవుళ్ళు. వాళ్ళ కాలేజ్ అబ్బాయితో మాట్లాడాను సార్. మాట్లాడితే అబ్బాయి ఏం చెప్పారంటే బుధవారం మార్నింగ్ వచ్చింది అంటే కాలేజ్కి, మధ్యాహ్నం నుంచి రాలేదు. మళ్ళీ ఏదో ఒకసారి అనుకొని మీరేం బాధపడద్దు, మీరు రాకపోయినా పర్వాలేదు, మీరు ఫ్రెష్ అవ్వద్దండి, చదువుకోండి అని చెప్పినారంట సార్. చెప్పి సరే అని చెప్పి ఊరికే ఉన్నిందంట. మళ్ళీ లోపలికి లోపలికి పోయింది. వాళ్ళు ఏమన్నారో ఏమో అంటే మాకైతే తెలియదు. ఏడ్చుకుంటే బయటకు వచ్చింది అని చెప్తారన్నారు సార్. మా బాబు కాలేజ్ ప్రెజర్ తట్టుకోలేను. మా డాడీకి చెప్పుకోలేను. మా డాడీకి చెప్పుకునే భయంగా ఉంది నాకు. నా బిడ్డ అంత బాధపడుకొని నేను సూసైడ్ చేసుకుంటాను డాడీ, సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్పేసి లెటర్ రాసి సోఫాలో పెట్టేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ బతుకుందో చచ్చిపోయిందో నాకు తెలియదు. నా బిడ్డ నాకు కావాలి. ఎవరు ఒత్తిడి పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు నా బిడ్డ నాకు తెచ్చిస్తారా? ఇప్పుడు నా బిడ్డని 24 గంటలు నేను చూడకుండా బతకలేను. నేను 1 సెకండ్ దూరం ఉంటే కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుంటాను నా బిడ్డని. నేను నా బిడ్డ ఇంట్లో నుండి బయటకు అస్సలు పోదు. కాలేజ్ ఏమో, ఇల్లేమో. రోజు పోతాను. వాళ్ళు బుధవారం లేసి బిల్లు అడిగినారు, ఫీజు అడిగినారు. ఎగ్జామ్ రాసింది. నా బిడ్డను ఫీజు రాసేటప్పటికి పిలిచి ఫోటో తీసి అడిగినారు. మళ్ళీ అంతే. మళ్ళీ ఫీజు ఉన్నారు. నేను నేరుగా వీళ్ళకు వాళ్ళకి ఎందుకు కడుక్కోవడం చైర్మన్ మేడం చెప్పినాను. చైర్మన్ మేడం అడిగినాను. అయిపోయింది. ఇంకేముందిలే, మా కొంప మునిగిపోయింది, మా కడుపు కాలుతుంది. ఎవరికి చెప్పుకొని నా బిడ్డని తెచ్చిస్తారు. మా బిడ్డని తెచ్చిస్తే వాళ్ళే నాకు దేవతలు, దేవుళ్ళు. వాళ్ళ కాలేజ్ అబ్బాయితో మాట్లాడినాం సార్. మాట్లాడితే అబ్బాయి ఏం చెప్పారంటే బుధవారం మార్నింగ్ వచ్చింది అంటే కాలేజ్కి, మధ్యాహ్నం నుంచి రాలేదు. మళ్ళీ ఏదో ఒకసారి అనుకొని మీరేం బాధపడద్దు, మీకు రాకపోయినా పర్వాలేదు, మీరు ఫ్రెష్ అవ్వద్దండి, చదువుకోండి అని చెప్పినారంట సార్. చెప్పి సరే అని చెప్పి ఊరికే ఉన్నిందంట. మళ్ళీ లోపలికి లోపలికి పోయింది. వాళ్ళు ఏమన్నారో ఏమో అంటే మాకైతే తెలియదు. ఏడ్చుకుంటే బయటకు వచ్చింది అని చెప్తారన్నారు సార్. మా పాప ఒకే స్కూల్